హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఎస్ఆర్హెచ్ ముందు ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే కెప్టెన్ ఎవరు నెక్స్ట్ మ్యాచ్ కి. ఆల్రెడీ 7 మ్యాచెస్ ఇషాన్ కిషన్ అద్భుతంగా లీడ్ చేశాడు. ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయాం, తర్వాత ఒక మ్యాచ్ గెలిచాం, మళ్ళీ మ్యాచ్ ఓడిపోయాం, మళ్ళీ మ్యాచెస్ గెలుస్తూ వచ్చాం, హ్యాట్రిక్ విన్స్ కొట్టాం. సో అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నాడు ఇషాన్ కిషన్. ఎస్పెషల్లీ బౌలర్స్ రొటేట్ చేసుకోవడంలో, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ లో గానీ చాలా మంచి ప్లాన్స్ చేస్తున్నాడు. చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి అండ్ హ్యాట్రిక్ విన్స్ కూడా కొట్టాం హోమ్ పిచ్ మీద. బట్ రేపు జరిగే ఆర్ఆర్ మ్యాచ్ నుంచి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాడు. మరి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఇవ్వాలా లేదా ఇషాన్ కిషన్ కెప్టెన్సీ ఇవ్వాలా? ఇది పెద్ద క్వశ్చన్ కూర్చుంది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ముందు. వాళ్ళు మేబీ ఎలా డిసైడ్ అవుతారో పక్కన పెడితే, మన టీఎల్ లో ఆరెంజ్ ఆర్మీ మాత్రం చాలా ఘోరంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఏమో కమిన్స్ కి ఖచ్చితంగా కెప్టెన్సీ ఇవ్వాలి, కమిన్స్ కెప్టెన్సీ బాగా చేస్తారంటారు. ఇంకొంతమంది ఇషాన్ కిషన్ అద్భుతంగా చేస్తున్నాడు, ఇషాన్ కిషన్ తో కంటిన్యూ అయితేనే బెటర్ అంటారు. యాక్చువల్ గా ఇది ఓన్లీ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్సే కాదు, మన కమెంటేటర్స్ కానీ అనలిస్టులు కానీ ఇదే చెప్తున్నారు. ఈవెన్ సంజయ్ బంగర్ కూడా అదే అన్నారు. ఇషాన్ కిషన్ చాలా బాగా చేస్తున్నాడు, మేబీ ఇషాన్ కిషన్ తో కంటిన్యూ అయినా పెద్ద నష్టమేమీ లేదు ఎస్ఆర్హెచ్ కని. మనం ఒకసారి చూద్దాం యాక్చువల్ గా ఎవరు కెప్టెన్ అయితే బెటర్, ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా ఉండాలా లేదా ఇషాన్ కిషన్ కెప్టెన్ గా ఉండాలా అంటే, ఇషాన్ కిషన్ తీసుకొచ్చిన సక్సెస్ ఏంటి, ఎందుకు కెప్టెన్ గా ఉండాలనే దాని గురించి ఒక చిన్న డిస్కషన్ పెట్టుకుంటే, ఇషాన్ కిషన్ సన్ రైజర్స్ కి లాస్ట్ సీజన్ ఆడాడు, ఒక సెంచరీ కొట్టాడు, తర్వాత అంత మంచి ఫామ్ లేదు, మళ్ళీ సీజన్ ఎండ్ లో కొంచెం బెటర్ గా ఆడాడు. ఈ సీజన్ వరల్డ్ కప్ ఫామ్ తో అండ్ డొమెస్టిక్ లో కప్పు కొట్టడం కూడా ఇవన్నీ కలిసి క్యాప్టెన్సీ ఇచ్చారు. బికాస్ ఉన్న టీమ్ లో ఇషాన్ కిషన్ ఇస్ ద బెస్ట్ వన్ పిక్ యాజ్ ఎ కెప్టెన్. మీన్స్ అది అవైలబిలిటీలో లేడు, ఎప్పటి నుంచి వస్తాడు క్లారిటీ లేదు. సో ఖచ్చితంగా న్యూ కెప్టెన్ అవసరం అయింది. ఆ కెప్టెన్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి ఇషాన్ కిషన్ ఇస్ ద బెస్ట్ పిక్ అనిపించింది అండ్ కెప్టెన్సీ ఇచ్చారు. 1-2 మ్యాచెస్ లో ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు, సరిగ్గా ఈ ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టుకోలేకపోయాడు, సరిగ్గా బౌలర్స్ యూజ్ చేసుకోలేకపోయాడు, ఉన్న బౌలర్స్ నుంచి అంత మంచి సపోర్ట్ లేదు. సో ఏదో ట్రై చేశాడు ఫస్ట్ 2 మ్యాచ్లు. బట్ 2 మ్యాచ్ల తర్వాత చాలా తొందరగా నేర్చుకున్నాడు ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ కావట్లేదు, టీమ్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది పూర్తిగా అనలైజ్ చేసినట్టే కనిపించింది. అందుకని 3rd మ్యాచ్ నుంచి చాలా బాగా కెప్టెన్సీ కనిపించింది. కీపింగ్ వదిలేశాడు, ఫీల్డింగ్ వచ్చాడు, కీపింగ్ లో సలీర్ అరోరాని పెట్టాడు, ఇటు సైడ్ హెన్రిచ్ క్లాస్ అండ్ సజెషన్స్ తీసుకుంటూ కిషన్ చాలా అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. ఎస్, డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ క్లియర్ గా హెల్ప్ అయింది అండ్ ప్లేయర్ స్ట్రెంత్ ఏంటనేది తెలుసుకున్నాడు. బౌలింగ్ రొటేషన్ అయితే అద్భుతంగా చేస్తున్నాడు, ఎప్పుడు ఏ బౌలర్ ని తీసుకురావాలి, బ్యాట్స్మెన్ బట్టి ప్లాన్ చేయడం, ప్రతి బాల్ అయిపోయిన తర్వాత బౌలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. నిజంగా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది ఇషాన్ కిషన్ లో. బట్ ఇషాన్ కిషన్ ని కంటిన్యూ చేయాలంటారా ప్యాట్ కమిన్స్ ని వెనకబెట్టి? ఒకసారి ప్యాట్ కమిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. 2024లో ప్యాట్ కమిన్స్ సైన్ చేసే ముందు 23 ఎండింగ్ లో ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లాస్ట్ 3-4 సీజన్స్ బాటమ్ ఆఫ్ ద టేబుల్ లోనే ఉన్నాం. మంచి టీం లేదు, మంచి ప్లేయర్ లేడు, కాంబినేషన్ కుదరట్లేదు. అలాంటి టైంలో ప్యాట్ కమిన్స్ ని తీసుకొచ్చారు. 2024 ఏమైంది, T20 క్రికెట్ కు ఒక కొత్త నిర్వచనం చూపించాడు ప్యాట్ కమిన్స్. ఫియర్లెస్ గా ఆడడం అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆడితే ఎలా ఉంటది అనేది మిగతా అన్ని టీమ్స్ కి చూపించాడు. ఐపీఎల్ లో 240 కొట్టడం, 260, 280 అన్ని స్కోర్లు కొట్టి చూపించారు. డిఫెండ్ చేసుకోవడం కాదు, చేజ్ చేసి కూడా చూపించారు. ఈ రోజు సన్ రైజర్స్ టీం ఇలా ఉంది. సన్ రైజర్స్ అంటే ప్రతి ఒక్కరు కొంచెం ఆలోచించి గేమ్ ఆడుతున్నారంటే దాన్ని అలా క్రియేట్ చేసింది ప్యాట్ కమిన్స్. దాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పటికీ. ప్యాట్ కమిన్స్ ఇంపాక్ట్ ఎంత లేకపోతే ఇప్పటికీ మనం చేసుకునే సెలబ్రేషన్ ప్యాట్ కమిన్స్ అయి ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. సన్ రైజర్స్ మీద ప్యాట్ కమిన్స్ ఇంపాక్ట్ చాలా ఉంది. మరి సీజన్ మధ్యలో ఆల్రెడీ మంచి అప్వర్డ్ మూమెంటం లో ఉన్న టీం ని క్యాప్టెన్సీ తీసుకొని మరి ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ చేయగలడా అంటే, ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీని మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఒకసారి గుర్తు 2023 వరల్డ్ కప్ ఫైనల్లో అన్బీటెన్ గా ఫైనల్ కి వెళ్ళి ఇండియా ఓడించింది ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ గురించి కొత్తగా చూడాల్సిన పనిలే. ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ లో ఉండే బౌలింగ్ కొంచెం ప్యాట్ కమిన్స్ కి న్యూ టీమ్ కాబట్టి మేబీ 1-2 మ్యాచెస్ ఖచ్చితంగా టైం తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ప్యాట్ కమిన్స్ డగౌట్ లో కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇది ప్యాట్ కమిన్స్ ఎంతో కొంత ఇన్పుట్ అయి ఉంటుంది. అండ్ ఇషాన్ కిషన్ ఫీల్డ్ లోనే ఉంటాడు. ఇషాన్ కిషన్ నుంచి ఎనీ టైమ్ హీ కెన్ టేక్ ది సజెషన్. ఎస్ఆర్హెచ్ కి ఇషాన్ కిషన్ కంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రెషర్ మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అండ్ టీమ్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఫీర్లెస్ అప్రోచ్ ఎలా తీసుకురావాలి, ఏ టీమ్ మీద ఎలా ప్లాన్స్ చేయాలి, ఏ బ్యాట్స్ మీద ప్లాన్స్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ ప్యాట్ కమిన్స్ కి బాగా తెలుసు. అండ్ దట్ ఈస్ వై ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ ఇన్ ద వరల్డ్ క్రికెట్. సో ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఇవ్వకుండా ఇషాన్ కిషన్ కంటిన్యూ చేయడం అనేది మేబీ ఫర్ ద మూమెంట్ అది కొంచెం బెటర్ డెసిషన్ అనిపిస్తుందేమో, కానీ 2-3 మ్యాచెస్ లో ఓడిపోతే ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ టు సర్కిల్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం, సన్ రైజర్స్ ఫస్ట్ 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఆడినప్పుడు ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ ఏమని కోరుకున్నాడు, మా నాయకుడు ఎప్పుడు వస్తాడు, మా కెప్టెన్ ఎప్పుడు వస్తాడు, ప్యాట్ కమిన్స్ పోస్టుల కింద అంతా కమెంట్లు. అలా ఉన్న వాళ్ళు ఎస్ మనకి మంచి విన్స్ వచ్చాయి, మంచి ఫామ్ కనిపిస్తుంది, బట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ హూ మేడ్ దిస్ టీమ్ లైక్ దిస్ అనేది. నా సెలక్షన్ అయితే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ గా ఉండాలి. ఎస్ వీ కెన్ మేక్ ఇషాన్ కిషన్ యాజ్ వైస్ కెప్టెన్ అండ్ ఇద్దరు దాన్ని డీల్ చేసుకోవచ్చు హ్యాపీగా. లాస్ట్ 7 మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ ఇషాన్ కిషన్ యూజ్ చేసి హెల్ప్ చేయొచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు ప్యాట్ కమిన్స్ కి. అండ్ 1-2 మ్యాచెస్ తర్వాత ప్యాట్ ఆటోమేటిక్ గా క్విక్ అయిపోతాడు, ఉన్న బౌలర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, రొటేట్ చేసుకోవాలనే దానికి. సో ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు గో విత్ ద క్యాప్టెన్సీ. చూడాలి మరి మేనేజ్మెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది. మీ ఒపీనియన్ ప్రకారం ఇషాన్ కిషన్ ఆర్ ప్యాట్ కమిన్స్ లో ఎవరు కెప్టెన్ గా ఉంటే బెటర్ అని కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.